అగ్రిటెక్ న్యూస్కు నమస్కారం. మనము ఈ వీడియోలో యాసంగి పంటకు అనుకూలమైన రీసెర్చ్ ప్యాడీ సీడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ రీసెర్చ్ ప్యాడీ సీడ్స్ మనకు 10 కేజీల బ్యాగుల్లో అవైలబుల్లో ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూలీల కొరత వల్ల చాలామంది రైతులు బీహార్ నుంచి కానీ, యూపీ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో నాట్లేపిస్తున్నారు. వారు నారు పలసగా వేస్తారు. సాధారణ వరి విత్తనాలతో కంపేర్ చేసుకుంటే ఈ 10 కేజీల వరి విత్తనాలు మనకు పలచగా వేసినా కానీ గంట ఎక్కువగా పోస్తుంది. మరియు రైతులకు నారు పంచుకోవడానికి కానీ, లేకుంటే అలుకుడు చేసినప్పుడు కానీ మనకు తేలికగా ఉండడం వల్ల చాలామంది రైతులు 10 కేజీల ఈ రీసెర్చ్ ప్యాడీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వీడియోలో మనం ఈ 10 కేజీల వరి విత్తనాల వల్ల కలిగే లాభాలు మరియు దానివల్ల ఉన్న ప్రతికూల అంశాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలైన రీసెర్చ్ ప్యాడీలు అవైలబుల్లో ఉన్నాయి. పేర్లు చూసుకుంటే RX100, దేవరా అని మరియు చార్మి అలా చాలా రకాల సీడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనం బెస్ట్ అని చెప్పుకోవడానికి కొన్ని ప్యాడీ సీడ్స్ ఉన్నవి. ఇవి చాలా కాలం నుంచి ఉన్నవి. అవి క్యాస్పియన్ సంబంధించి కంపెనీ కానీ, లేకా గోల్డ్ కానీ, లేకా కానీ, నాయక్ కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అందులో కొన్ని బెస్ట్ మరియు మంచి రకాలైన 10 కేజీల రీసెర్చ్ ప్యాడీ సీడ్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను కొన్ని రకాలు మాత్రమే చెప్తున్నా. అన్ని రకాలు కవర్ చేయలేను కాబట్టి మీరు కామెంట్లో కూడా మీ వరకు మీకు తెలిసిన బెస్ట్ సీడ్స్ని కామెంట్లో కూడా మెన్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను. మొదటగా చూస్తే నూజివీడు వారి సింధు. ఇది ఎకరానికి 20 కేజీలు అవసరం ఉంటాయి. నారు పోసిన తర్వాత 22 నుంచి 28 లోపు దీన్ని మనం నాటుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఈ 10 కేజీల రీసెర్చ్ ప్యాడీని ఒంటికర్ర అని కూడా అంటారు. ఈ ఒంటికర్ర విత్తనాలను మనం 2 లేదా 3 నాటుకోవాల్సి ఉంటుంది. పంటకాలం చూసుకుంటే మనకు 120 నుంచి 130 రోజుల్లో వస్తుంది. మార్కెట్లో మనకు ఇవి ఏ గ్రేడ్ రూపంలోనే అమ్ముడవుతాయి. గింజరాలని స్వభావం ఉంటుంది కాబట్టి గాలి కానీ, వాన కానీ యాసంగిలో పంట కోత సమయంలో వచ్చినప్పుడు కూడా గింజరాలకుండా దిగుబడి తగ్గకుండా ఉంటుంది. దీని ధర మార్కెట్లో 820 రూపాయల వరకు కలదు. నెక్స్ట్ చూస్తే మహీంద్రా వారి 404. మహీంద్రా వారి 404ను కూడా చాలామంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ 404 పంట కాలాన్ని చూస్తే 120 రోజులుగా ఉంటుంది. దీనికి కూడా గింజ రాలని స్వభావం ఉంటుంది కాబట్టి వడగాల్పులు మరియు వడగండ్ల వాన వచ్చినప్పుడు కొంత తట్టుకొని నిలబడి ఉంటుంది. దిగుబడి విషయానికి వస్తే సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనం 30 క్వింటాళ్లకు పైగానే యాసంగిలో దీని ద్వారా దిగుబడి పొందవచ్చు. నారు పోసాక మనం 22 నుంచి 28 రోజుల వరకు మనం నాటు వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనం 2 లేదా 3 కర్రలుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మహీంద్రా వారి 404కి చీడపీడలను తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో దీని ధర 850 రూపాయల వరకు ఉంది. నెక్స్ట్ చూస్తే సోనం కంపెనీ వారి దుర్గా. దీన్ని కూడా చాలామంది రైతులు సాగు చేస్తున్నారు. మార్కెట్లో ధర విషయానికి వస్తే దీనికి 10 కేజీల బ్యాగ్కు 850 రూపాయల వరకు ఉన్నది. దీని దిగుబడి చూసుకుంటే మనకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు 30 క్వింటాల వరకు మనం దిగుబడి పొందొచ్చు. దీనికి కూడా గింజరాలని స్వభావం ఉంది. దీని పంటకాలం కూడా 120 రోజులు. మరియు దీన్ని కూడా మనం నారు 28 రోజుల్లోపు దీన్ని నాటు వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే లేకా మరియు దాని నెక్స్ట్ వర్షన్ అయిన లేకా గోల్డ్. ఇది కూడా 10 కేజీల బ్యాగుల్లో అవైలబుల్లో ఉంటుంది. దీని ధర కూడా దాదాపు 800 నుండి 900 లోపే ఉంటుంది. ఇది కూడా 120 రోజుల పంట, దొడ్డు గింజ రకం మరియు మనకు పంటకాలం చూస్తే 120 రోజులు. దీన్ని కూడా మనం 22 నుంచి 28 రోజుల్లోపు వేసుకోవాల్సి ఉంటుంది. చివరగా చూస్తే చార్మి. ఇది లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చింది. దీన్ని కూడా చాలామంది రైతులు వాడుతున్నారు. దీని దిగుబడి కూడా 30 క్వింటాల వరకు కలదు. పంటకాలం చూస్తే 120 రోజుల వరకు ఉంది. దీన్ని కూడా 22 నుంచి 28 రోజుల్లోపు మనం నాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ 10 కేజీలకు సంబంధించినవి. వీటిని రీసెర్చ్ ప్యాడీ అని అంటారు. ఇక ప్రతికూల విషయాల గురించి వస్తే మనం సాధారణ రకంతో పోల్చుకున్నప్పుడు వీటి బరువు తక్కువగా ఉంటుంది. నారు యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకుంటే మనకు నారు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
మనకు ఎకరానికి దాదాపుగా 20 కేజీల వరకు విత్తనాలు అవసరం ఉంటాయి. 20 కేజీల విత్తనాల ధర దాదాపుగా మనకు రూ. 1650 వరకు అవుతుంది. చాలామంది రైతులు వారు పండించిన పంట నుండే విత్తనాలను తీస్తుంటారు. కానీ ఈ 10 కేజీలు లేదా హైబ్రిడ్ వేసినప్పుడు ఇలా తీయడం వల్ల మనకు పంట సరిగా రాదు. కాబట్టి మనము కొత్త సీడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రైతైనా కానీ నారు నుంచి పంట కోత వరకు మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే మంచి దిగుబడి పొందగలం. థ్యాంక్ యూ.